నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ప్రెజెంట్ డేస్‌లో చూసుకున్నట్టుగా అయితే ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకి చాలా కామన్‌గా కనిపిస్తున్న సమస్య. మేము క్లినిక్స్‌లో ఒక 10 పేషెంట్స్‌ని చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 5 పేషెంట్స్‌కి ఉంటున్న సమస్య వచ్చేసి ఏంటి అంటే థైరాయిడ్. అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ వల్ల ఏంటి అంటే చాలామంది అనుకుంటారు లైక్ బరువు పెరగటం లేదా బరువు తగ్గటం మాత్రమే ఉంటుంది అని. ఇలా కాకుండా చాలా అదర్ సింప్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ కూడా ఉంటుందండి. థైరాయిడ్‌లో వచ్చినట్టుగా అయితే లైక్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని, హాషిమోటోస్ థైరాయిడిటిస్ అని ఒక 3 వెరైటీస్ ఆఫ్ థైరాయిడ్ ఉంటాయి. థైరాయిడ్ కనుక ఎక్కువగా పని చేస్తున్నట్టుగా అయితే దాన్ని హైపర్ థైరాయిడ్, తక్కువగా పనిచేస్తున్నట్టుగా అయితే హైపోథైరాయిడ్ అని, ఒకవేళ ఆటో ఇమ్యూన్ రిలేటెడ్‌గా అయితే హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని అంటూ ఉంటాం. ఈ థైరాయిడ్ వాళ్ళకి కామన్‌గా వచ్చే సింప్టమ్స్ వచ్చేసి ప్రెజెంట్‌లీ వెయిట్ గెయిన్ అయినప్పటికీ కూడా అదర్ సింప్టమ్స్ కూడా ఉంటాయండి. లైక్ ఏంటంటే మార్నింగ్ లెవ్వగానే బద్ధకంగా అనిపించటం, బాడీ పెయిన్స్‌గా ఉండటం, నరాలు బలహీనంగా అనిపిస్తూ ఉండటం, ఏ చిన్న పని చేసినా కూడా తొందరగా అలసిపోవటం, హెయిర్ ఫాల్ ఉండటం, లేడీస్‌లో అయితే మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్, మూడ్ స్వింగ్స్, స్కిన్ డ్రై అయిపోతూ ఉండటం, ఏ దానిపైన ఇంట్రెస్ట్ లేకపోవటం, పని పైన ఇంట్రెస్ట్ తగ్గటం, ఇలా చాలా రకాల సింప్టమ్స్ అనేవి థైరాయిడ్‌లో చూస్తూ ఉంటాము. దీనికి బేసిక్‌గా ఏంటి అంటే టెస్ట్‌లు చేయించుకొని థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సమ్ ఇయర్స్ టుగెదర్ ఒకటే డోసేజ్ వాడుతూ ఉంటారు. లైక్ 25తో స్టార్ట్ చేస్తే 2, 3 ఇయర్స్ వరకు ఆ 25 ఎంసీజీ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ 3 మంత్స్‌కి కనుక టెస్ట్ చేసుకొని వాళ్ళ థైరాయిడ్ టీఎస్‌హెచ్ రిపోర్ట్‌ని బట్టి అది ఎక్కువుందా, తక్కువుందా అనేది డోస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇలా వీళ్ళు థైరాయిడ్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు. లైక్ ఎందుకు వీళ్ళకి థైరాయిడ్ వచ్చింది? లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనా? లేదా స్ట్రెస్ వల్లనా? ఫ్యామిలీ హిస్టరీలో కనుక థైరాయిడ్ ఉందా? అనేది ఇక హోమియోపతి ద్వారా మనం కరెక్ట్‌గా అనలైజ్ చేసి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినట్టుగా అయితే థైరాయిడ్ అనేది రెగ్యులర్‌గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం థైరాయిడ్ అనేది రికవర్ చేయొచ్చు. దానితో పాటు వాళ్ళు సఫర్ అయితున్న సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వీక్‌నెస్, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడం, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా మనము నివారించటానికి అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది మనకి డైట్ కంట్రోల్ ద్వారా కూడా చాలా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. లైక్ హైపోథైరాయిడ్ అలాంటి ఉన్న వాళ్ళేంటి అంటే లైక్ క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటిది తక్కువగా తీసుకోవడం, ఐరన్ ఉన్న సాల్ట్ వాడకపోవటం, నార్మల్ సాల్ట్ అనేది వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా! అది ఎక్కువగా యూజ్ చేయాలి. అయోడైజ్డ్ సాల్ట్‌ని ప్రివెంట్ చేయాలి. సీ ఫుడ్‌ని కూడా కొంచెం ప్రివెంట్ చేయటం బెటర్. దాంతో పాటు లైక్ ఏంటి అంటే ఎక్కువగా చియా సీడ్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్, లేదంటే మనకి బ్రెజిల్ నట్స్ అని దొరుకుతుంటాయి. అలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఫంక్షన్ చేయటానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి హైపర్ థైరాయిడ్ వాళ్ళేంటి అంటే వాళ్ళు కొంచెం అయోడైజ్డ్ ఫుడ్ తిన్నా కూడా పర్వాలేదు. లైక్ ఏంటి అంటే మనకి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవచ్చు. దాంతో పాటు కొంచెం సీ ఫుడ్ లైక్ అయోడిన్ రిచ్ ఉన్న సీ ఫుడ్ తీసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవటము, ధనియాలు ఎక్కువగా తీసుకోవటము, సోంపు అలాంటివి చిన్న చిన్నవి కూడా మనకి థైరాయిడ్‌ని ఫంక్షన్ చేయడానికి చాలా ఎక్కువగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అదే హాషిమోటోస్ థైరాయిడిటిస్ వాళ్ళకి ఇది లైక్ ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ కాదండి. ఇది ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ అన్నమాట. అంటే ఇమ్యూన్ సిస్టమ్ డెఫిషియన్సీ వల్ల వీళ్ళకి థైరాయిడ్ అనేది వస్తుంది. అంటే థైరాయిడ్ యొక్క ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వటానికి మన బాడీనే అగెయిన్స్ట్‌గా యాంటీబాడీస్‌ని క్రియేట్ చేస్తది. ఆ యాంటీబాడీస్ వల్ల ఏమవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క సెల్స్ డెస్ట్రాయ్ అవుతాయి. దానివల్ల వీళ్ళకి థైరాయిడ్ వస్తుంది. దీనిలో ఒక్కోసారి హైపర్ థైరాయిడ్, ఒక్కోసారి హైపోథైరాయిడ్ అంటే 2 కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు వీళ్ళకి గాయిటర్ అనేది అంటాం. అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్‌లార్జ్ అవుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎన్‌లార్జ్‌మెంట్ వల్ల ఏంటి అంటే ఫుడ్ తీసుకోవటానికి ఇబ్బంది పడటం, దాంతో పాటు మింగటానికి ఇబ్బందిగా ఉండటం, అంటే బయటికి కూడా వాళ్ళకి ఆ గ్లాండ్ యొక్క స్వెల్లింగ్ మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కంటే ఎక్కువగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. లైక్ ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవడం, ప్రతి చిన్నదానికి యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వటం, స్లీప్ డిస్టర్బ్ అయిపోవటం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటి అంటే బేసిక్‌గా మనకి స్మాల్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం,
ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే హోమియోపతిలో మనకి బెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. లైక్ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ తగ్గడంతో పాటు థైరాయిడ్ యొక్క ఫంక్షన్‌ని కూడా మనము ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి త్వరగా అలసిపోవటం, కాళ్ళు చేతులు త్వరగా వణికినట్టుగా అనిపించటం, చిన్న పని చేసినా కూడా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఆకలి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. డైజెస్టివ్ గట్ ఇష్యూస్ ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం కామన్‌గా హాషిమోటోస్ వాళ్ళకి చూస్తూ ఉంటాము. వీళ్ళేంటి అంటే ప్రాపర్ కొంచెం ఫైబర్ రిచ్ ఉన్న డైట్ తీసుకోవటం, వాటర్ ప్రాపర్‌గా తీసుకోవటం, ప్రోటీన్ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవటం, చాలా వరకి జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఫ్యాటీ ఫుడ్స్, పిజ్జాస్ ఇలాంటి బయట ఉన్న ఫుడ్‌ని అవాయిడ్ చేయటం ద్వారా వీళ్ళకి గ్లాండ్ ఫంక్షన్ అనేది రికవరీ చేయటానికి చాలా అవకాశం ఉంది. అలాగే మనకి మిల్క్ ప్రొడక్ట్స్‌లో యూజువల్‌గా కాల్షియం రిచ్ ఉంటుందండి. కాల్షియం అంటే బాడీలో కాల్షియం అనేది తగ్గిపోయినప్పుడు బోన్స్ అనేవి చాలా బ్రిటిల్ అయిపోవటానికి, బాడీ పెయిన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో, మిల్క్‌లో మనకి మాక్సిమం కాల్షియం ఉంటుంది. దాంతో పాటు అయోడిన్ కూడా ఉంటుంది. లైక్ అయోడిన్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మంచిగా పనిచేయటానికి అయోడిన్ అనేది కూడా మనకి అవసరం అనమాట. దానితో పాటు మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా మనకి మిల్క్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మిల్క్ తీసుకోవటం కూడా చాలా బెటర్. ఎవరైనా ఇలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ లాంగ్ టర్మ్‌గా థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకున్నట్టుగా ఉంటే హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం ద్వారా థైరాయిడ్ అనేది మనం కంట్రోల్‌లోకి తీసుకురావచ్చు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నట్టుగా ఉంటే డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.